పూరా లోకల్. ఇంకొక విషయం, ఇదే నిజామాబాద్ నుంచి 2010 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలో టీసీ బిడ్డ ఎండ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తాడు. అదే రెడ్డి కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయడు తెలంగాణ కోసం. ఇక్కడ ఆ రోజు డి శ్రీనివాస్ గారు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆ రోజు ఆ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేది వీళ్ళందరూ కలిసి ఆయనను ఓడగొట్టి బీసీలకు వచ్చిన సదావకాశాన్ని ఎట్లా కొల్లగొట్టినో నాకంటే ఎక్కువ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. సరే, అప్పుడున్నటువంటి భావోద్వేగాల, అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యమా, ఇది కాస్త పక్కన పెడితే అల్టిమేట్ గా బీసీలకు వచ్చేటువంటి అవకాశాలకు ఎట్లా దెబ్బకొట్టినో మనం అందరం చూడొచ్చు. ఇక నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 5 సార్లు ఓసీలకు టికెట్లు ఇచ్చింది, 8 సార్లు బీసీలకు ఇచ్చింది. అందులో డి శ్రీనివాస్ గారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. బీజేపీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీజేపీ కూడా అప్పర్ క్లాస్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ కూడా బిగాల గణేష్ గుప్తా గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సంగతి మళ్ళా పాత కథనే. ఇది నిజామాబాద్. ఇట్లా మొత్తం ఎల్లారెడ్డి పరిస్థితి తీసుకుంటే 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 11 సార్లు ఓసీలకు టికెట్లు ఇచ్చినాయి ఈ పార్టీలన్నీ. కేవలం 9 సార్లు మాత్రమే బీసీలకు ఇచ్చినాయి. ఇదే ఎల్లారెడ్డిలో 1,35,134 మంది బీసీ ఓటర్లు ఉంటే 9,075 మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సోదరులారా, ఇది రాజకీయ పరంగా బీసీలను ఈ అగ్రవర్ణాలు తొక్కిపెట్టినటువంటి రాజకీయ లెక్కలు మీరు ఇప్పుడు చూశారు. ఇదే ఉమ్మడి జిల్లాలో మా వాటా ఎంత, ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. గణాంకాలు పరిశీలించినప్పుడు ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలు 14,30,000 మంది కేవలం బీసీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఓసీలంతా కలిసి 3,31,673 మంది ఉన్నారు. జనాభాలో సగానికి ఎక్కువ మేమున్నాం. ఇంకా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఇంకా గడవకుండానే ఇదంతా. ఓట్లు మాయి, సీట్లు మీ. జనాభాలో తక్కువ ఉన్నామంటే అక్కడ ఉన్నాం. వీళ్ళందరూ దశాబ్దాల నుంచి వీటిని ఏలుకుంటూ, ఈ నియోజకవర్గాలను బట్టి ఏలుకుంటూ వీళ్ళు ఏం చేసిరా అంటే, సేమ్ ఎంపీ ఎన్నికల్లో కూడా దేవరపల్లి కవిత గారు ఆమె 2 మాటల, ఇంకా చాలా మంది కూడా అక్కడి నుంచే చేయడం జరగ.